ఒక పూజారికి చిన్న గాయాలైతేనే అందరూ వచ్చేసారు. గవర్నమెంట్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వేరే వేరే పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నిలబడ్డారు కదా. కానీ మరి క్రైస్తవుల పట్ల ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం కానీ వేరే ఇంకెవరు కానీ స్పందించట్లేదు? మాకు కావాల్సింది అదొక్కటి. ఎందుకంటే మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము, కానీ ఎవరిని ఏనాడు కూడా దూషించడము, ద్వేషించడము, పగలు ప్రతీకారాలు అయితే చేయలేదు కదా. అన్యాయంగా ఇలా మనుషుల ప్రాణాలు తీయడం ఎందుకు? ఇప్పుడు ఆ కుటుంబం ఎంత నష్టపోయింది. ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబం గురించి ఎవరు నిలబడతారు? ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందా అది కావాలి. అట్లాంటప్పుడు ఓట్లేమో ఓట్లు క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఓట్లు వేయకుంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా వస్తుందో చూస్తాం. ఈ పార్షాలిటీ ఎందుకు? దేనికోసం? క్రైస్తవులు మనుషులు కారా? క్రైస్తవులకు మన మనసు లేదా? వాళ్ళు ఎందుకు బాధపడాలి? న్యాయం చేస్తారని ఓట్లు వేస్తుంది. క్రైస్తవులకి తీరని లోటు, క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి. ఆ కుటుంబానికి కానీ, క్రైస్తవ సమాజానికి కానీ. క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు, క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ, ఏ సంస్థ కానీ లేదు. కానీ ఒకటే చెప్తున్నాను, సమాజం అంతటికి, క్రైస్తవ సమాజం అంతటికి ఒకటి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి, మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది. కాయిన్కి రెండు వైపులా ఉంటాయి. ఒకవైపే ఇంతవరకు చూశారు, రెండో వైపు మేము చూపించబోతున్నాం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం. మరొక ప్రవీణ్ పగడాల గారు లాంటి ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరగటానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీదకి సేవకులందరము, క్రైస్తవులందరం వచ్చి మేము పోరాడబోతున్నాము. మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి? మా ఓట్లు మీకు కావాలి. మాకు ఇబ్బందులు జరిగినా, మాకు హత్యలు జరిగినా, మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చలించడం, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం, ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు. మెయిన్ మీడియా ఏది కూడా, ఒక TV9 కానీ, TV5 కానీ, NTV కానీ, ఏమైపోయారు వీళ్ళందరూ కూడా? చిన్న చిన్న హత్య, చిన్న చిన్న దాడులు జరుగుతుంటే, దొంగతనాలు జరుగుతుంటే, రేపులు జరుగుతుంటే, కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు? వాళ్ళ గొంతులు ఎందుకు మూగపోయాయి? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు రావటం లేదు బయటికి? ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది. ఎవరైనా సరే, నిందితుడు ఎవరైనా సరే, ఇది ఖచ్చితంగా మర్డర్, అది క్లియర్ అవుతుంది. ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు 2 రిలీజ్ చేశారు. ఎంతసేపు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్, తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్గేట్స్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు రానివ్వటం లేదు? అప్పటికే ఆయన మీద దాడి జరిగింది, అప్పటికే ఆయన మీద అటాక్ అయింది, బైక్ డ్యామేజ్ అయింది, ఆయన ఇంజూర్ అయ్యాడు. ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని స్థితిలో డూమ్ లైట్ పగిలిపోయింది, కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు, చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్నటువంటి మతోన్మాదులు, కొంతమంది దయ్యాలేం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. ఒక పనికిమాలిన సైతాన్ ఒకటి ఉంది, అదేమన్నా మాట్లాడుతుంది తెలుసా? యూట్యూబ్ లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడి ఎవరి చుట్టు కత్తిరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం. ఎవరు మొదలుపెట్టాం, ఎవరిని విడిచిపెట్టాం. ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తీసుకొని వస్తాము. బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు, క్రైస్తవులం కాదు. క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు. క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది, చేతగాని తనం అయిపోతుంది. తిరగబడపోతున్నారు క్రైస్తవులు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. అందులో న్యాయం కనుక జరిగితే, ఆ నిందితులు శిక్షింపబడితే సరే. అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం. బళ్ళు కదలనివ్వం, ఏ పని జరగనివ్వం. ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం, ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం. మేమందరం కూడా ఐక్యత కలిగి పోరాడతాం. వి ఫైట్ ఫర్ జస్టిస్, వి ఫైట్ ఫర్ జస్టిస్. ఇప్పుడు మతోన్మదులు చాలా మంది ప్రవీణ్ పగడాల గారిని చంపి సంకలు గుద్దేసుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు. అయిపోయింది. కానీ ఒకటే చెప్తున్నాను అందరికి కూడా, ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను. ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది, ధైర్యం వచ్చింది. ఒక ప్రవీణ్ పగడాల గారు పోతే 1000 మందిని దేవుడు లేపబోతున్నాడు. 1000 మంది ప్రవీణ్ పగడాల గారు లేకపోతున్నాడు. చావుకు తెగించి బైబిల్ పట్టుకున్న వాళ్ళం మేము బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి తెగించాం. థ్యాంక్ యూ. అమ్మా, మొదట ఈ వీడియో ప్లే చేస్తాను. దీనికంటే ముందు ఒక మాట చెప్తాను. అదేంటంటే, మన శత్రువు చనిపోయినా సరే, మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రువు చనిపోయినా సరే, అక్కడికి వెళ్లి ఆ శత్రువుని
మన శత్రువు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం. అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి అమ్మా, ఈవిడ ఎలా మాట్లాడుతూ ఈవిడ పెట్టి టైటిల్ ఏంటి, పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏమని మాట్లాడుతుంది, ఈవిడ హావభావాలు చూడండి. అయితే ఈరోజు ఎవరి గురించి చెప్పారు కదా, పగిలిందా ముత్యాలలో హరిరిందా. ఎందుకు కొట్టించి ఊళ్ళో నిలబెట్టకపోతే ఆ సైతాన్ని చూస్తా ఉన్నారు మీరు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మతోన్మాదులు అంతా ధైర్యంగా మనిషి చచ్చిపోతే మానవత్వం కూడా చాటి చెప్పకుండా ఆ మరణాన్ని కూడా గేలి చేసి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది వినండి, ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా, ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా, ఇది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మళ్ళీ మీరు మాట్లాడితే నాకు ఇది గ్లోబల్ పంపించాలి. 2 minutes ఇంగ్లీష్. దయచేసి సౌండ్ చేయకండి, మాట్లాడకండి. నా ఇంగ్లీష్ వీడియో 200 దేశాలకు వెళ్తుంది. 200 కోట్ల మంది వాచ్ చేస్తారు. అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ పంపించాలి. 200 దేశాలు, 200 కోట్లకి ఈ విషయం వెళ్ళాలంటే మీరు మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు మాట్లాడండి, మేము బయట మీద లైవ్ ఇచ్చేస్తాం. లైవ్ మీద అన్ని వచ్చాయి. రికార్డ్ పెట్టుకుంటాం. 2 minutes ఇంగ్లీషు, 2 minutes 3 minutes.